పర్మిషన్ ఇచ్చాము, మీకు ఇంకెక్కడన్నా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ 1.5 months. It will change the lives of students. And also you have to continuously motivate, no stress. Yes, sir. అది కూడా కంటిన్యూగా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సుప్రీంకోర్టు మ్యాండేటెడ్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాం సార్, మీకు సెపరేట్గా విల్ కమ్ అండ్ ప్రెసెంట్ సార్. స్ట్రెస్ ఎలా తగ్గించాలి స్టూడెంట్స్ అని వేశారు, కానీ నాకు నో సూసైడ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ లో 0 ఉండాలి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అనలైజ్. ఏదైనా ఒక జరిగిన దాన్ని కూడా మీరు అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలి ఎక్కడ కూడా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐ విల్ కాన్సన్ట్రేట్. సెకండ్ ఇయర్ చూస్తే అగైన్ వైఎస్ఆర్, బాపట్ల, గుంటూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ ఇవన్నీ కూడా బాటంలో ఉన్నాయి. దయచేసి ఆల్ ది కలెక్టర్స్ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ నెక్స్ట్ 2 weeks లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ప్రీ ఫైనల్ తర్వాత కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీస్ ఆర్ ప్రీ ఫైనల్ మార్క్స్. రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తున్నాం, రెగ్యులర్గా ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం కాబట్టి ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు ఫోకస్. ఈ 2 months ఇంటర్మీడియట్ అండ్ 10th మీరు ఫోకస్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ ద వేర్ పార్వతీపురం నెంబర్ 1. ఎస్ సార్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ సార్. ఎడ్యుకేషన్ అల్లూరు సీతారామరాజు నెంబర్ 2, గుడ్ కృష్ణా నెంబర్ 3, వైఎస్ఆర్ ఇస్ లాస్ట్, బాపట్ల ఇస్ నెక్స్ట్, Guntur is next. Collectors has to keep it in mind all these things. అంటే అక్కడ చేసే దాంట్లో మీకు ఆ ప్రాబ్లమ్స్ కనపడొస్తున్నాయి నాకు. జీవన్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, బెస్ట్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి నెంబర్ 4. అంటే కాంప్లసెన్సీ కూడా వచ్చింది. మోటివేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్. అది కానీ మనం చేయగలిగితే టేక్ ఆఫ్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కాంప్లసెన్సీ చూస్తే అడ్వాన్స్డ్ డిస్ట్రిక్ట్స్ కాంప్లసెన్సీ ఎక్కువ ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ బాగా ఉంది. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏలూరు ఈజ్ డూయింగ్ వెల్ అగైన్. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పికప్ చేస్తున్నారు, అన్నిట్లో బాగున్నారు. కొంచెం ఇవన్నీ హోంవర్క్ చేయండి ఆల్ కలెక్టర్స్. సార్ సమగ్ర సివిల్ వర్క్ సార్, దీంట్లో మనకి 16-17 నుంచి చాలా వర్క్స్ టేకప్ చేసి అన్ఫినిష్డ్గా ఉండిపోయినాయి. మై రిక్వెస్ట్ టు ఆల్ ద కలెక్టర్స్ ఇస్, మీకు ఆల్రెడీ 200 crores వరకు మీ అకౌంట్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్ దాదాపు 6,600 వర్క్స్ ఉన్నాయి. నాట్ స్టార్టెడ్ వర్క్స్ 2,300. నాట్ స్టార్టెడ్ మిమ్మల్ని అసెస్ చేసుకోమన్నాము. అక్కడ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ బట్టి ఒకవేళ ఏమైనా అవసరం లేకపోతే యూ నీడ్ నాట్ స్టార్టెడ్. బట్ ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయి డబ్బులు మీ దగ్గర కంట్రీ ఈ సంవత్సరం 25 lakhs మనం అడల్ట్ లిటరసీ టార్గెట్ పెట్టుకొని ఎంగేజ్ అవర్ డాక్రా ఉమెన్. వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే ఒక టార్గెట్ పెట్టుకొని యూ కంప్లీట్ ఇట్. సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఇప్పుడు 10 మంది, ఇప్పుడు మోస్ట్లీ విమెన్ ఎక్కువ ఉన్నారు సార్. ఇప్పుడు మన దాదాపు 80 లక్షల మందికి మనం లిటరసీ ఇల్లిటరేట్స్ ఉన్నారు. దీంట్లో 55 లక్షల మంది ఉమెనే ఉన్నారు సార్. అందుకని సెర్ప్, మెప్మా ఇద్దరు సపోర్ట్ తీసుకొని 10 మంది కలిపి ఒక వాలంటీర్. ఆ వాలంటీర్ అంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎనీబడి, బికాస్ వీ డోంట్ పే మనీ. ఈవినింగ్ టైం వాళ్ళు టీచ్ చేస్తారు. సో ఈ 10 మంది కలిపి ఒక వాలంటీర్ని మనం క్లబ్ చేసి ఒక 100 hours ట్రైనింగ్ ఇవ్వాలి సార్. 40 hours ఏమో ఆన్లైన్ వీడియోస్ చూపిస్తాము, 60 hours ఏమో ప్రాక్టీస్ చేయటం, షీట్స్ అన్నీ ఇచ్చేసాం వాళ్ళకి. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా బాగా జరుగుతుంది ఫీల్డ్లో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక మంచి యాప్ తయారు చేశాం సార్. ఈ యాప్లో ఏంటంటే డైలీ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. ఏ వర్క్ షీట్ చేశారు, ఆ వీడియో చూసారా లేదా, అంత మైక్రో డీటెయిల్స్కి వెళ్ళి మానిటర్ చేస్తున్నాం. ఇది చాలా ప్రెస్టీజియస్ థింగ్. సెర్ప్, మెప్మా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది బ్యాక్ బోన్ సార్. అదర్వైజ్ అంటే వీళ్ళకి రీచ్ అవడానికి మనకు అంత ఇది లేదు. చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఫీల్డ్లో. కలెక్టర్స్ కూడా మొన్న లాస్ట్ వీక్ అందరు రిక్వెస్ట్ చేస్తే అందరు కలెక్టర్స్ వెళ్ళి ఈ గ్రూప్స్లో కూర్చొని వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి యాబ్సెంటీస్ వస్తే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది సార్ 40-50 తర్వాత లేడీస్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కలెక్టర్స్ ఏం చేశారంటే వాళ్ళని లోకల్ పంచాయతీ వాళ్ళని లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మొబిలైజ్ చేసి ఈవినింగ్ క్లాస్కి రండి, మార్చ్ ఎండ్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో అందరూ పాస్ అవ్వాలి. 25 lakhs అపీర్ అవ్వాలి ఎగ్జామ్లో, 25 lakhs పాస్ అవ్వాలి. ఇలా 3 years మనం టార్గెట్ పెట్టుకుంటే 2-3 every 6 months 1 ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళు చేస్తున్నారు, మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి. ఆ ప్రోగ్రామ్ లో ఎడ్యుకేట్ చేద్దాం మనం. ఆటోమేటిక్ విల్ అచీవ్ 3 years లో 100% అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మీ ఆధ్వర్యంలో ఒకటి చేద్దాం.
అవుట్ రీచ్ ఒక పెద్ద సదస్సులు అటు కూడా పెట్టండి. We'll do that, sir. ఓకే సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ ఈ బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్స్ అలాగే నెక్స్ట్ మంత్ ఎండ్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో 100% మీ డిస్ట్రిక్ట్స్లో పాస్ అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇది హైయర్ ఎడ్యుకేషన్ సార్. హైయర్ ఎడ్యుకేషన్లో ఒకటే రీసెంట్గా సార్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఒక కొత్త యూనివర్సిటీ టౌన్షిప్ ఒకటి అనౌన్స్ చేశారు సార్. దాన్ని మొన్న సిఇఓ గారు వచ్చినప్పుడు వీ హావ్ టేకెన్ ద డీటెయిల్స్, ఒక డిపిఆర్ తయారు చేసి వీ విల్ బి సబ్మిటింగ్ ది ప్రపోజల్ సార్. These action points for the collectors already I have told what are the important ones. Sir, we'll go to skilling, sir. Yeah. Sir, skilling, sir. Last time this I've already presented, but at the cost of repetition, sir. My approach for skilling, it's a lifelong process. Skilling అనేది ఏ ఒక్క లెవెల్ కో ఒక డిపార్ట్మెంట్ కో మనం వీ కెనాట్ రెస్ట్రిక్ట్ ఇట్. సో ఎర్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్కిల్స్ స్కూల్ నుంచి ఎలా చేయాలి ఏమిటనేది కూడా అది వీఆర్ క్రియేటింగ్ స్కిల్ పాత్వేస్. 6th క్లాస్ నుంచి కూడా స్కిల్లింగ్ అనేది ఒక ఆస్పిరేషన్ కింద, ఇక ఏమి పనికిరానోడు స్కిల్లింగ్కి వెళ్తాడన్నట్టు కాకుండా స్కిల్లింగ్ షుడ్ బి అన్ ఆస్పిరేషన్. సార్ మొన్న రీసెంట్గా ఢిల్లీలో కాన్ఫరెన్స్ జరిగింది, సిఎస్ గారు కూడా ఉన్నారు సార్. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఒక సూచన చేశారు సార్. స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం కాన్వకేషన్స్ చేస్తామో మీరు ఐటీఐలో కూడా కాన్వకేషన్స్ చేసి సీఎం గారిని, మినిస్టర్స్ని వెళ్ళమనండి. సో దట్ వాల్యూ పెరుగుతుంది దానికి. సో దట్ పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ దీస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ విత్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్ అని. సో అది తమరు అది కూడా పెట్టండి. రెండోది ఏంటంటే మీరు స్కిల్లింగ్ కింద ఆల్ యూనివర్సిటీస్ కి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కి లేటర్ ఎంట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర 20 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు దీనికే ఖర్చు పెట్టమంటున్నాను. మీరు కానీ అది తీసుకొని చేస్తే ఒక కార్పెంటర్ పిహెచ్డి రావాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఎంఫిల్ రావాలి. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే సార్. మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ఇప్పుడు నేను చూశాను ఒక మోడల్ బిర్లా వాళ్ళు చేస్తున్నారు కుప్పంలో, గుడ్ మోడల్. ఒక కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ ఇయర్ 1200-1400 మంది చేస్తున్నారు. ఆల్ టెక్నాలజీస్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆల్ దీస్ థింగ్స్ తీసుకొని దే ఆర్ ప్రొడ్యూసింగ్ అ మోడల్. అలాంటివన్నీ ఇంటిగ్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే సార్. దాన్ని కొంచెం హోంవర్క్ చేసి మీరు సరే సార్. ఒక ఇక్కడికే పరిమితం కాకుండా ఈరోజు మన వాళ్ళని చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంప్లాయీస్ అందరూ కూడా వాట్ ఇస్ దట్ ప్రోగ్రామ్ పేష్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన దాంట్లో కర్మయోగి సార్. కర్మయోగి ప్రోగ్రామ్ లో 1 crore క్రెడిట్స్ మనవాళ్ళు పాస్ అయ్యారు. హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. మాక్సిమం పాస్ అయింది మనవాళ్ళు పాస్ అయ్యారు. నౌ దే ఆర్ ఓపెనింగ్ ఫర్ ఓపెన్ ఆల్సో. మీరు కూడా నైపుణ్యం రెండు ఇది చేసుకొని హౌ యూఆర్ గోయింగ్ టు గెట్ డిగ్రీస్ ఎంతమందికి వచ్చిందో మోటివేట్ చేయడం. వీళ్ళ కోసం ఒక యూనివర్సిటీలో పెడతారా? ఎవ్రీ యూనివర్సిటీ ప్యారలల్ గా ఒక క్వాలిఫికేషన్ పెట్టి ఇన్ని డిగ్రీలు ఇచ్చాము దీని మీద పెట్టాలి. కాన్వకేషన్ ఫార్మల్ దాంట్లో కలిపేసి ఇది కలిసిపోతున్నట్టు కాకుండా ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసే దాంట్లో ప్యారల్ గా ఒక కాన్వకేషన్ పెట్టాలి. ఆల్ యూనివర్సిటీస్, ఐటీఐస్ ఎవ్రీవేర్ పెడితే ఒక ఇది వస్తుంది. ఈవెన్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సిలబస్ పూర్తి చేసుకుంటే ఆ డిగ్రీ ఇస్తారు పలానా కాలేజీలను పెట్టి. అవి కూడా వర్కౌట్ చేయండి. ఓకే సార్. సార్ దీస్ ఆర్ ది వేరియస్ అంటే అట్ ఆల్ లెవెల్స్, స్కూల్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, షార్ట్ టర్మ్ స్కిల్లింగ్, గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అండ్ కంటిన్యూస్ అప్ స్కిల్లింగ్ సార్. ఇది ప్రతి లెవెల్లో మనం ఏం చేస్తున్నాం అని లాస్ట్ టైం మీద కొంత అప్డేట్ చేశాం సార్. స్కిల్లింగ్ అట్ స్కూల్ లెవెల్ అయితే 6th క్లాస్ నుంచి మనం 11 సెక్టర్స్. నాకు ఐడియా లేదు, ఇది కూడా జీలో కూడా స్కిల్లింగ్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఇంటిగ్రేట్ సార్ ఇప్పుడు ఐ విల్ టెల్ అబౌట్ జీరామ్జీ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారంటే సార్, చాలా మినిస్ట్రీస్ స్కిల్లింగ్ గురించి చేస్తున్నాయి. ఇటు ఆర్డీ చేస్తుంది, మినిస్ట్రీ స్కిల్లింగ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ చేస్తున్నారు, షిప్పింగ్ చేస్తున్నారు, రకరకాల ఎనర్జీ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చేసి దే ఆర్ డూయింగ్ సమ్ రీలుక్ సార్. కాకపోతే ఇప్పుడున్న ఫండింగ్ ప్యాటర్న్ జీరామ్జీలో కొంత ఉంది సార్. నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్ట్రెంగ్తన్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈవెన్ సిఎస్ఆర్, ఓకే సార్, టాటా వస్తారు, బిర్లా వస్తారు, రిలయన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా పిలిపించండి.
పిలిపించి అందరిని ఇంటిగ్రేట్ చేసి మీరు కానీ చేయగలిగితే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, కాన్స్టిట్యున్సీ యూనిట్, లోకల్ స్కిల్లింగ్, డిస్ట్రిక్ట్ మీరు ఇవి పెట్టుకొని చేయగలిగితే అన్ని ఇన్స్టిట్యూషన్ లో స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఒక 5-6 సంవత్సరాల్లో బ్రేక్ త్రూ వస్తుంది. సార్ సో దిస్ ఇస్ ది స్కూల్ లెవెల్ వాట్ వీఆర్ డూయింగ్ సార్. అంటే 1599 స్కూల్స్, 744 జూనియర్ కాలేజెస్లో చేస్తున్నాం. 2700 వొకేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి. రకరకాల మనం ట్రేడ్స్ ఈ లెవెల్లో మనం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ సార్. కమింగ్ టు ఐటీఐస్ అండ్ పాలిటెక్నిక్ సార్. ఐటీఐస్ స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 120. అందుకే సార్, అందుకే సార్. దిస్ ఇస్ ఐటీఐ పాలిటెక్నిక్ సార్. దిస్ ఇస్ ఆల్సో వీఆర్ డూయింగ్ వెల్. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు పిఎం సేతు కింద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం సార్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సార్ మనము మోస్ట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఫ్యూచరిస్టిక్ స్కిల్స్. ఇప్పుడు క్వాంటమ్ కానీ, ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ ఇవన్నీ కూడా కరికులం రివైజ్ చేశారు. యూనివర్సిటీస్ లెవెల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అప్ టు డేట్ కరికులం రివైజ్ చేయడానికి తమరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ చేయడానికి కూడా వీఆర్ టేకింగ్ అప్ రివిజన్ ఎవ్రీ ఇయర్ సార్. అండ్ రీసెంట్గా వచ్చిన అన్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ది కరికులం సార్. సార్ దీస్ ఆర్ ది షార్ట్ టర్మ్ కోర్సెస్ సార్. ఇది తమరికి ఆల్రెడీ తెలిసిందే. ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, ఎన్ఏసి, అలాగే హోమ్ క్యాప్. దీంతో పాటు డిపార్ట్మెంట్స్ కూడా షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా మేము ఐదర్ ఫర్ స్కిల్లింగ్ ఆర్ రీస్కిల్లింగ్ ఆర్ అప్ స్కిల్లింగ్ మొత్తం కూడా నైపుణ్యంలోకి ఇంటిగ్రేట్ చేసేసాం సార్. అన్ని బాగున్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ లో నాకు కావాల్సిన మీ దగ్గర అందరి దగ్గర నుంచి సార్ వేర్ ఆర్ యూ నవ్ ఇన్ ఇండియా సార్. ఐ నెక్స్ట్ లెవెల్ గ్లోబల్కి వెళ్దాం. ఇండియాలో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ది లీప్ ఫ్రాగ్ యూ కెన్ టేక్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సార్ దిస్ ఈస్ ది గ్లోబల్ థింగ్ సార్. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది ఆల్రెడీ మనము 5 countries-తో వీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇంకో 6 countries ఆర్ ఆన్ ది పైప్ లైన్. లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్ టైం తమరికి ఆ వీడియోస్ కూడా చూపించాం సార్. వీఆర్ డూయింగ్ వెల్ టు బిల్డ్ ది ఎకో సిస్టమ్ సార్. నర్సింగ్ కాలేజెస్లో అయితే 70 కాలేజ్ మేమే జర్మన్ ఇన్స్ట్రక్టర్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాం సో దట్ దే విల్ గెట్ దేర్ జాబ్స్ అని. ఇప్పుడు మన బడ్జెట్లో కూడా కొంత అనౌన్స్మెంట్స్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విల్ ట్రై టు ట్యాప్ దోస్ థింగ్స్ ఆల్సో సార్. సార్ ఐ విల్ కమ్ టు నైపుణ్యం సార్, ఏం చేశామనేది. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సార్. ఇప్పుడు వరకు మనం వాట్ సో ఫార్ వాట్ వీ హెవ్ డన్, నైపుణ్యంలో 2 ఉన్నాయి సార్. ఒకటేం స్కిల్లింగ్ సైడ్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ సైడ్. స్కిల్లింగ్ సైడ్ వాట్ వీ హెవ్ డన్ సో ఫార్ ఇలా చూస్తే సార్ మనకి రెజ్యూమెస్ 2,13,000 వరకు వాళ్ళు వాలంటరీగా వచ్చి మనకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. స్కిల్ అసెస్మెంట్స్ చేసాము. ఏ ఇంటర్వ్యూస్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది సార్, విచ్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ. ఇప్పుడు సార్ మనకి ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, అంటే మీరు చెప్పినట్టు ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను ఫార్మల్ డిగ్రీ లేకుండా వచ్చి అతనికి టెస్ట్ చేయాలంటే లాస్ట్ టైం మనం చూపించాను సార్, మీరు తమరికి ఆ వీడియో చూపించాను. అది రెగ్యులర్ ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. అంటే అతనికి ఆ సబ్జెక్ట్ వచ్చా లేదని చెప్తుంది, కానీ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ప్రకారం మ్యాచ్ చేయడం ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎస్క్యూఎఫ్ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ ఉంది సార్. ఆ ఫ్రేమ్ వర్క్ మ్యాచ్ చేస్తూ గత 1 month-గా మేము ఆల్మోస్ట్ 12 to 13 iterations చేసి ఏఐ ఇంజిన్కి మళ్ళీ మేము నేర్పించి వీఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ సార్. నా దీన్ని బట్టి ఏం చేసామంటే సార్, ఇప్పుడు 1 lakh స్క్రీనింగ్ టెస్ట్ అన్ని 28 జిల్లాల్లో 1 lakh members అక్రాస్ 26 trades, ఆల్ బ్లూ కాలర్ సార్. ఇది ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మేసనరీ కానీ ఇవన్నీ రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్ వర్క్ సార్. ఇది చూస్తే సార్ ఇప్పుడు ట్రెడిషనల్గా చేసే ఎన్ఎస్క్యూఎఫ్ వర్సెస్ రెగ్యులర్ మనకి ల్యాబ్లో చేసే అసెస్మెంట్కి ఎక్సెప్ట్ ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్ మన ఇంటర్వ్యూ క్రాక్ చేసాం 100% కోరిలేషన్. కమ్యూనికేషన్ 100% క్రాక్ చేసాం. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 100% చేసాం. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ల్యాబ్లోకి వెళ్ళి నిజంగా వాడు పైపులు బిగించి లేకపోతే ఎలక్ట్రీషియన్ చేస్తే కానీ మనం టెస్ట్ చేయలేంది ఏ ద్వారా ఒక సిచ్యువేషనల్ క్వశ్చన్ ఇచ్చి అడిగి 80% వరకు కోరిలేట్ చేయగలాము ఏ ద్వారా. సో దట్స్ వాట్ వీఆర్ సెయింగ్ సార్, దిస్ ఇస్ అ స్కిల్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది చేస్తే ఐ కెన్ డెఫినెట్లీ సే ఇతను level 3లో ఉన్నాడు ఎన్ఎస్క్యూఎఫ్, level 4లో ఉన్నాడు, level 5లో ఉన్నాడని మనం చేసేయచ్చు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఫస్ట్ థింగ్ వీ హెవ్ డన్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ సార్. దీన్ని బట్టి ఇప్పుడు ఈ 1 lakh మనం విల్ గో హెడ్ సార్. ఇది చూస్తే సార్ 3 types ఆఫ్ ఏ ఇంటర్వ్యూస్ వీల్ హ్యావ్. ఒకటి స్టూడెంట్, ఒకటేమో అన్సర్టిఫైడ్ ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్. మూడోది వచ్చి ఎనీబడి హూ వాంట్స్ ఎ జాబ్. ముగ్గురికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి ఇంటర్వ్యూ తర్వాత, అలాంగ్ విత్ ప్రిస్క్రిప్షన్ మీకు ఎక్కడ లాగింగ్ అవుతున్నారు ఏంటి. అది ఆర్పిఎల్ అయితే నీకు ఆ స్కిల్ వచ్చా లేదా, ఏ లెవెల్లో ఉన్నావు ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ప్రకారం అనేది. దీన్ని కన్సిడరబుల్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు దిస్ టు
టు రీచ్ దట్ లెవెల్ సార్. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రజెంట్ చేసింది ఓన్లీ ప్యూర్లీ ఏఐ బేస్డ్ తెలుగులో మాట్లాడటం లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడటం, కానీ దాన్ని NSQF తో కోరిలేట్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. నౌ విల్ బి ఏబుల్ టు టెల్ ఇతను ఏ లెవెల్లో ఉన్నాడు అనేది. అది ఏ ఇంటర్వ్యూలో అది కాస్టింగ్ దగ్గర కొంత చిన్న ఇష్యూ ఉంది సార్. సార్ కూడా గైడ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా మనం ట్యాప్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ కాస్ట్లీ థింగ్ టు ట్యాప్ ఇన్ టు ఏఐ ఇంజిన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని ట్యాప్ చేయడానికి. సో దీస్ ఆర్ ది బడ్జెట్ అనౌన్స్మెంట్స్ మనం చేసింది. దీంట్లో మనకి మొన్న నీతి ఆయోగ్ CEO గారు వచ్చారు సార్. నెక్స్ట్ 4 years 4,000 crores ఒక ప్రపోజల్ తయారు చేయమన్నారు వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ది. అది మేము తయారు చేసి వి విల్ సబ్మిట్ సార్. ఏమంటారంటే దానికంటే ముందు ఇప్పుడు ఉదాహరణ మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 500 కోట్లు వస్తుంది అనుకోండి సార్. లేబర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి విల్ యూ 300 crores యూ స్పెండ్ లైక్ దట్ యూ హ్యావ్ టు ట్యాప్ ఆల్ ది ఫండ్స్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ నరేగా వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ కెన్ ప్రొవైడ్ నరేగా వర్కర్స్ లో వాళ్ళని పెట్టుకోండి. ఆ డబ్బుల్ని ఇది చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ కూడా తీసుకోండి, CSR తీసుకుందాం. అన్ని కూడా మీరు చేయగలిగితే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. దానికి అవసరమైతే 4,000 కోట్లు కావాలంటే తీసుకోండి, అది నథింగ్ రాంగ్. దానికోసం వెయిట్ చేసి సరే సార్. ఉండే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే కరెక్ట్. ఓకే సార్. ఓకే సార్. ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ సార్. ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయండి మీ స్కిల్ డెవలప్మెంట్ సార్. గుడ్ సార్. సో దిస్ ఇస్ ఫ్రమ్ స్కిల్లింగ్ సార్. ఎంప్లాయ్మెంట్ పోస్ట్ లంచ్ అందరితో కలిపి సెషన్. ఓకే. థ్యాంక్ యూ సార్. దెన్ వాటర్ సెక్యూరిటీ బ్రీఫ్ గా సార్. ఇది మొత్తం మీద ఈ 10 సూత్రాలు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి సార్ ఇందులో. సో ఈచ్ టేకింగ్ అట్లీస్ట్ 10 minutes. 10 minutes అక్కర్లేదు నాకు. 5-6 నిమిషాల్లో మీరు ఏం చేశారు బ్రాడ్ గా చెప్పేసి సెన్సిటైజ్ చేసి సరిపోతుంది. ఎస్ సార్. సో దట్ ఇవన్నీ కూడా మనం ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్. ఎస్ సార్. ఈచ్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ లేటెడ్ గా ఉంటే ఇంకేమైనా మార్గం ఉందా? మనకు లేట్ అయ్యాం ఇప్పటికే. సార్ మీది ఒకటి బ్రీఫ్ గా చెప్పండి, ఇక్కడవన్నీ కూడా సబ్జెక్ట్స్ తీసుకుందాం. అవి పెద్ద మాకు. మీది అగ్రికల్చర్ కూడా వేరే సబ్జెక్ట్ ఉందా? లేదు. లేదు, అగ్రిటెక్ ఇందులో ఉంది. ఓకే, బీ బ్రీఫ్. 5 minutes సెన్సిటైజ్ చేయండి మీరు. సార్ ఇది వాటర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇంతకుముందు అంటే సార్ ఈ ఫిలాసఫీ ఆఫ్ ది డిపార్ట్మెంట్